మార్నింగ్ ఐస్ స్క్రీన్ కనిపిస్తుంది కదా. హలో సందీప్, స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపించలేదా? కనిపిస్తుంది. ఓకే. ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఆ, ఇంతవరకు మనం చేసినటువంటి విషయాలు ఒకసారి చూస్తే వీ హ్యావ్ డిఫైన్డ్ ఫ్యూ variables. Okay, and we defined some sentences. It's like a statements. Okay, and then in the when it comes to the statements, it could be the countable and uncountable. Okay, and we have seen traversing through statements using if else and for loop. Right now, we are keeping all these three inside a one method. Now we are going to see the functions. What do you mean by function? So function is a group of activities. Group of activities. ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయి అంటే ఒక ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని కలిపి ఒక నేమ్ పెడతాయి. ఇప్పుడు సపోజ్ బర్త్డే ఫంక్షన్ అనుకుందాం. బర్త్డే ఫంక్షన్ అనేది జస్ట్ ఒక నేమ్. కానీ అందులో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయో మనకు బాగా తెలుసు. కేక్ కావచ్చు, కటింగ్ కావచ్చు, డెకరేషన్, టేబుల్ అరేంజ్ చేయడం, హౌస్‌కి డెకరేషన్, లైక్ ఫ్రెండ్స్‌ని పిలిచడం, ఫ్రెండ్స్‌ని పిలిచిన తర్వాత వాళ్ళకి స్వీట్ ఇస్తాం గదా! మరి డ్రింక్స్ ఇస్తాం గదా! ఇవన్నీ జస్ట్ అరేంజ్‌మెంట్స్. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ డెకరేషన్ ఒక యాక్టివిటీ, కేక్ ఒక యాక్టివిటీ, అరేంజ్‌మెంట్స్ ఒక యాక్టివిటీ, ఇన్విటేషన్ ఒక యాక్టివిటీ, గ్యాదర్ చేయడం ఒక యాక్టివిటీ, అండ్ సర్వ్ చేయడం ఒక యాక్టివిటీ. ఇలా గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నిటిని కలిపి ఒక నేమ్ పెడతాం. దాన్నే బర్త్‌డే ఫంక్షన్. సో, బేస్డ్ ఆన్ నేమ్ we can define so what kind of activities involved inside, right? బర్త్‌డే ఫంక్షన్, నెక్స్ట్ ఏంటి యానివర్సరీ ఫంక్షన్, నెక్స్ట్ ఏంటి తర్వాత మ్యారేజ్ డే, ఇంగ నెక్స్ట్ ఏంటి సంతాప దినం అంటారు గదా! ఆ! సంతాప దినం, మెన్స్ డే, ఉమెన్స్ డే, కుక్కల అదే వజ్రోత్సవం, బాలల దినోత్సవం. ఇలా ప్రతి ఫంక్షన్‌కి ఒక నేమ్ పెడతాం. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఇలా ప్రతి ఫంక్షన్‌కి ఒక నేమ్ పెడతాం. ఆ ఫంక్షన్ నేమ్ బేస్ చేసుకొని మనం అందులో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ఈజీగా చెప్పగలం కదా! సో, ఇన్ ద సేమ్ రియల్ టైమ్ అప్లికేషన్‌ని బేస్ చేసుకొని మనకి కోడింగ్‌లో కూడా ఫంక్షన్స్ ఎవాల్వ్ అయితాయి. ఓకే. ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్. వి కెన్ సే ఇన్ అనదర్ వే లైక్ ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ statements. Okay, group of statements. Now we see the how many and what kind of functions are evolved inside the Python. Okay, nearly there are three kind of functions are there in Python. So what are those three types? Means uh, three types of functions. Okay, in Python. One is built-in function. built. Built-in functions. Okay. Next one is user-defined function. Next one is it's like a anonymous function. Okay. Now we will see one by one. We will try to finish all the function concept in the class.
built-in functions. So when it comes to the built-in functions, better we didn't till now we didn't come across with the built-in functions, right? So now we will see the built-in functions. So what do you mean by built-in functions? Built-in functions are the functions which are defined by the Python organization. సో పైథాన్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్‌ని డెవలప్ చేసుంటారు. సో, ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వేరే అదర్ ఫంక్షన్స్‌ని మనం డిఫైన్ చేయగలం. ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ బేస్ చేసుకునే కంప్లీట్ డేటా ట్రావర్సింగ్ అనేది జరుగుతుంది. కేవలం బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఆధారంగానే మనం ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అది సి కావచ్చు, సి ప్లస్ ప్లస్, పైథాన్ కావచ్చు. ఈ లాంగ్వేజ్ సక్సెస్‌ఫుల్లా, ఫెయిల్యూర్ అని చెప్పడానికి అవకాశం దొరికేది ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ బేస్ చేసుకొనే. దాదాపు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ పైథాన్‌లో ఒక 1000 దాకా ఉంటాయి. ఆ 1000 మళ్ళీ కేటగరైజ్ చేసి ఒక 100 బేసిక్ అండర్‌స్టాండింగ్ వచ్చే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిలో మనకి 100 మినిమమ్ అంటే మినిమమ్ 100 అని తెలిస్తే కొంచెం బాగుంటుంది. సో, ఆ 100 ఫంక్షన్స్‌ని వాళ్ళిక్కడ పెట్టారు. సో, ఈ 100 ఫంక్షన్ మీరు బై హార్ట్ చేసినా ఒకటే, లేకపోతే నేర్చుకున్నా పర్లేదు, ప్రాక్టీస్ చేసినా పర్లేదు. కంప్లీట్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇవి బులెటిన్ ఫంక్షన్స్. ఈ బులెటిన్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి అంటే బేస్డ్ ఆన్ యూసేజ్ వి విల్ గెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద అవుట్‌పుట్. సపోజ్ లాస్ట్ టైమ్ నిన్న చూసినటువంటి ఒక ప్రోగ్రామ్‌లో ఫైండ్ ద మినిమమ్ ఆర్ మాక్సిమం వాల్యూ అన్నాను కదా! సో, ఫైండ్ ద మినిమమ్ అండ్ మాక్సిమం వాల్యూ అంటే ట్రావర్సింగ్ చేయాల్సొస్తుంది డేటా నుంచి డేటా. రైట్? ఒక్కొక్క లిస్ట్ అనుకుంటే ఒక వాల్యూతో కంపేర్ చేస్తూ మనం మూవ్ వెళ్ళాలి. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా ఏముంటుందంటే గదా! ఇదిగో మాక్స్, మిన్ అనే ఈ ఫంక్షన్ యూజ్ చేసామంటే డైరెక్ట్‌గా ఏమవుతుంది? యూ కెన్ గెట్ ద వాల్యూ వెదర్ ఇట్ ఈస్ ద మినిమమ్ ఆర్ మాక్సిమం వాల్యూ. ఓకే. అలాగే అబ్సల్యూట్ వాల్యూ ఎయిటర్ ఆల్, ఎనీ, అనెక్స్, ఆస్కీ, బిన్, బూల్, బ్రేక్ పాయింట్, బైట్ అరే, బైట్స్ ఇలా మనకి చాలా ఒక 100 బులియన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అన్ని బులియన్ ఫంక్షన్స్ మీరు నేర్చుకుంటే బెటర్. లేదు అంటే కొన్ని నేను పాయింట్ ఔట్ చేస్తున్నా అవి నేర్చుకున్నా సరిపోతుంది. యాప్స్ ఎనీ, ఆల్, నెక్స్ట్ ఆస్కీ, బిన్, బూల్, నెక్స్ట్ క్యార్, ఓకే, డిక్షనరీ, డిఐఆర్, నెక్స్ట్ ఎనుమరేట్, ఫ్లోట్, ఫార్మాట్, నెక్స్ట్ హెల్ప్, ఐడి, ఇన్పుట్, ఇంట్, ఐటర్, లెంత్, అంటే లెంత్, లిస్ట్, ఓకే, మ్యాక్స్, మిన్, నెక్స్ట్ ఓసిటీ, ఓఆర్డి, నెక్స్ట్ ప్రింట్, రేంజ్, నెక్స్ట్ సెట్, స్లైస్, సార్టెడ్, సమ్, సూపర్, టపుల్, టైప్, జిప్. These are the built-in functions that we want to learn when it comes to the built-in functions in Python. But better to learn few more things. Like we have seen the print function and input function, right? And type ID. These are all comes under the built-in functions. Now you can get the clear idea when you move to the docs.python.org. ఈ వివరాలకు వెళ్తే మీకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కనపడతాయి. మీరు ఇంకా కంప్లీట్‌గా చూసుకోవాలనుకుంటే యూ కెన్ క్లిక్ ఎనీవేర్ అండ్ యూ విల్ మూవ్ టు ద రెస్పెక్టివ్ డాక్యుమెంటేషన్. ఇలా ఈ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే. బులియన్ ఫంక్షన్స్ అంటే ఇవే. దీన్ని మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. యూ కెన్ గో త్రూ ద డాక్స్ అండ్ యూ విల్ గెట్ టు నో వాట్ యూ మీన్ బై బులియన్ ఫంక్షన్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ద బులియన్ ఫంక్షన్స్ evolve in Python, and then only you will get to know how to use those and what kind of the arguments that you need to pass. Now when it comes to the యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి వస్తే ఏంటి అంటే ఇవి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఏ లాంగ్వేజ్ అయినా ఒక స్టాండర్డ్ ఫంక్షన్స్ వాళ్ళు ఇస్తారు. ఆ స్టాండర్డ్ ఫంక్షన్స్‌నే బులెటిన్ అంటున్నాం. స్టాండర్డ్ తర్వాత కొన్ని కస్టమైజ్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఫంక్షన్స్. మన ఫంక్షన్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యేదాంటినే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు కొంతమంది ఎందుకు ఈ యూజర్ ఫంక్షన్స్ అవసరమైతాయంటే లెట్స్ లెట్స్ సీ ఇన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. కొంతమంది బర్త్‌డే ఫంక్షన్ ప్లేస్‌లో ఇంకొక ఫంక్షన్ జరుపుతారు. లైక్ బర్త్‌డే ఫంక్షన్ ప్లేస్‌లో లైక్ ఏం చెప్దాంబా? ఎన్ని డేలున్నాయి? ఆ!
నాకు ప్రమోషన్ వచ్చింది. జాబ్ ప్రమోషన్ వచ్చింది. అప్పుడేం చేస్తాం? ఒక పార్టీ ఇస్తాం కదా! పార్టీ ఇస్తాం. ఆ పార్టీలో కూడా ఏం చేస్తాం? కేక్ పెడతాం. దట్ ఆబ్వియస్‌లీ కామన్ రైట్? అంటే బర్త్‌డే ఫంక్షన్‌లో ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్‌ని కస్టమైజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం కస్టమైజ్ చేస్తున్నాం? డెకరేషన్ లేకుండా జస్ట్ కేక్ పెట్టి స్వీట్స్ గాని, భోజనాలు గాని పెడతాం. సో, దట్స్ ఏ కైండ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆర్ పార్టీ. ఓకే. అంటే ఇక్కడ కస్టమైజేషన్ అనేది జరుగుతుంది. సో, ఇన్ ద సేమ్ సెన్స్ మన రియల్ టైమ్ లైఫ్‌లో కూడా కస్టమైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కస్టమైజేషన్ లేకుంటే ఏదైనా ఒక పని ఒక ప్రాసెస్‌లో కస్టమైజేషన్ కంపల్సరీ ఉంటుంది. ఓకే. ప్రాసెస్ అనేది మనకి ఎలా కస్టమైజేషన్ చేస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కస్టమర్స్‌ని బేస్ చేసుకొని ప్రాసెస్ అనేది కస్టమైజేషన్ చేయాల్సొస్తుంది కంపల్సరీ. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ మొన్ననో నేను జొమాటోలో ఆర్డర్ పెట్టాను. వాడు చి చికెన్ బిర్యానీ పెడితే ఆ చికెను అది ఉడకలేదు సగం. ఉడకలేదని రిప్లై చేశాను. చేస్తే జనరల్‌గా వాళ్ళు ఆర్డర్ డెలివరీ చేస్తారు, వదిలేస్తారు. కానీ జొమాటో వాళ్ళకి నేను కొంచెం ప్రెషర్ చేశాను. వాళ్ళు లాస్ట్‌కి ఏం చేశారంటే రీఫండ్ ఇచ్చేశారు. అంటే అక్కడ వాళ్ళు కస్టమైజ్ చేశారు వాళ్ళ యొక్క ప్రాసెస్‌ని. అంటే కస్టమర్‌కి తగినట్లుగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, వాళ్ళ ప్రాసెస్‌ని మూవ్ చేస్తూ వచ్చారు. అదే రకంగా ఈజీ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది కూడా మనకు అటువంటి రకానికి ఉపయోగపడతాయి. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ లైక్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. ఇది అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. ఇది ఒక ఫంక్షన్ అనుకుందాం. ఓకే. ఈ ఫంక్షన్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఇన్ ద సెన్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్. సో, వి యూజ్ ద డెఫ్ కీవర్డ్ అండ్ వి విల్ యూజ్ ద అడిషన్. ఓకే. యాడ్ then colon, and inside the function it's same like if block and for block ఎలా యూజ్ చేస్తున్నామో అలాగే బట్ హియర్ we use the def keyword. That's it. Next, a equal to 10, b equal to 20. Okay. Next, print a plus b. This is how we can define the user defined function. Got it? దిస్ ఇస్ చూడండి ఆ బ్లాక్ ఎంతవరకు మనకు వచ్చింది? 8థ్ లైన్ నుంచి 11థ్ లైన్ వరకే ఆ బ్లాక్ అనేది మూవ్ అయింది కదా! ఆ బ్లాక్ 8థ్ లైన్ నుంచి 11థ్ లైన్ వరకే మూవ్ అయింది. సో, దిస్ ఈస్ హౌ వి కెన్ డిఫైన్ ద ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్‌లో కూడా ఆహ్, దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే, ఒకటేంటి అంటే విత్ స్టాటిక్ ఫంక్షన్, డైనమిక్ ఫంక్షన్ అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మూడోది మళ్ళీ చూద్దాం. స్టాటిక్ ఫంక్షన్ అండ్ డైనమిక్ ఫంక్షన్. ఈ స్టాటిక్ ఫంక్షన్ అండ్ డైనమిక్ ఫంక్షన్ ఆల్మోస్ట్ అన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏమవుతాయంటే డైనమిక్ ఫంక్షన్సే అవుతాయి. కొన్ని స్టాటిక్ ఫంక్షన్స్ అవుతాయి. ఏవి స్టాటిక్ ఫంక్షన్, ఏవి డైనమిక్ ఫంక్షన్ అనేది మీరు నేను ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి మీరు రేపు నాకు కేటగరైజ్ చేసి చెప్పండి. ఓకే. దట్స్ హోంవర్క్ ఫర్ యూ. నెక్స్ట్, స్టాటిక్ ఫంక్షన్ అంటే ఇట్ డస్ నథింగ్ ఈవెన్ దో ద కస్టమర్ వాంట్స్ టు చేంజ్ ద ఇన్పుట్. ఇన్పుట్ మనం చేంజ్ చేయాలని చూసినా కూడా అది దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది మారదు. యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ కైండ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఫంక్షన్. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి దాన్ని మనం ఎడిట్ చేయలేం. లైక్ ఓపెనింగ్ ద బ్యాంక్ అకౌంట్. ఓకే. వీ కాంట్ స్కిప్ ద ప్రాసెస్, ఐ మీన్ యాక్టివిటీస్. కంపల్సరీ దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ నువ్వు సబ్మిట్ చేయాల్సిందే. అలాగే వర్కింగ్ ఇన్ ఆఫీస్ అండ్ గోయింగ్ టు ద ఆఫీస్ అండ్ స్టడీయింగ్ ఇన్ ద కాలేజ్, రైటింగ్ ద ఎగ్జామ్స్. దీస్ ఆర్ నాట్ స్కిప్ చేసే విషయాలైతే కాదు. కంపల్సరీ నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అట్లీస్ట్ ఒక్కసారైనా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కదా! అటువంటి విషయాల్లో ఏమంటామంటే స్టాటిస్టిక్స్ లాగా స్టాటికల్ థింగ్ అంటాం. అంటే స్టాటిక్ అంటే ఇట్స్ ఫిమ్ వన్ లైక్ కాన్స్టాంట్‌గా అన్ని వేళలా కాన్స్టాంట్‌గా ఉంటుంది అని దాని అర్థం. ఇప్పుడు అడిషన్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు నేను అడిషన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా అనుకో. నేను ఇప్పుడు అడిషన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే
ఇప్పుడు మనకి అవుట్పుట్ చూద్దాం. 30 వచ్చింది. ఇలా నేను ఫంక్షన్ డిఫైన్ చేశాను. సో, ఫంక్షన్ డిఫైన్ చేసి కాల్ చేస్తున్నా. బట్ నథింగ్. బట్ ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్‌ని యూ హావ్ టు గివ్ ద నేమ్ అండ్ ఓపెన్ క్లోజ్ పారాన్థసిస్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాలబుల్. ఇలా చేస్తే కాల్ అవుతుంది ఫంక్షన్‌ని. 30 వాల్యూ వచ్చింది. నువ్వు ఎన్ని సార్లు ఈ ఫంక్షన్ రన్ చేసినా 13 వస్తుంది కదా! ఎన్ని సార్లు రన్ చేసినా 13 వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసినా అది ఏం చూపిస్తుంది మనకి? ఎంటర్ యువర్ పిన్ లేకుంటే సెలక్షన్ అని అది ఒక ప్రాసెస్‌ని ఫాలో అవుతుంది. లేదా నాకు డబ్బులు వెళ్ళిపోవాలా, డబ్బుల కాడికి వెళ్ళు నేను ఎంటర్ చేస్తానంటే అది ఒప్పుకోదు. సో, యూ మస్ట్ ఫాలో ప్రాసెస్, రైట్? ఇన్ ద సేమ్ సెన్స్ ఇట్ విల్ యాక్ట్. స్టాటిక్ ఫంక్షన్ ఉంటే ఆ రకంగా యాక్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? This is how the static function will work out. When it comes to dynamic function, okay, ఇప్పుడు మీకు డైనమిక్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ తెలిస్తే యూ విల్ గెట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇట్ ఈస్ అని. ఇప్పుడు నేను అడిషన్ అనే సేమ్ మరియు ప్రోగ్రామ్ని తీసుకుంటున్నా. అడిషన్ 1 అని ఇస్తుంది దీనికి. ఏ కమా బి, ఓకే, ప్రింట్ ఏ ప్లస్ బి. చూడండి, ఆ మెథడ్కి నేను డిఫైన్ చేసిన ఈ మెథడ్కి, ఈ స్టాటిక్ మెథడ్కి, ఈ డైనమిక్ మెథడ్కి ఎంత తేడా కదా. సో, ఈ డైనమిక్ మెథడ్లో ఏం పాస్ చేస్తున్నా అంటే ఏ కమా బి అనేది పాస్ చేస్తున్నా. ఏంది ఏ కమా బి అంటే దీస్ ఆర్ ఆల్ కాల్ దీస్ ఆర్ ఆల్ కాల్ అని చెప్పగలరా? ఆర్గ్యుమెంట్స్ సార్. ఆర్గ్యుమెంట్స్. ఓకే, చూద్దాం. These are all called parameters. Why it's called parameter means it's just giving the information. That's the reason we are calling it as a parameter. Using parameters, we can take a function dynamic. Okay, got it? And using parameters, we can pass values to the functions. And Python function supports 4 type of parameters. దాని సంగతి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈడ మనము పారామీటర్స్ అంటున్నాం. ఈ పారామీటర్స్ ఎందుకు పాస్ చేస్తున్నామంటే టు మేక్ ఇట్ యాస్ ఏ డైనమిక్ ఫంక్షన్. డైనమిక్ ఫంక్షన్గా మనం చెప్పుకోవడానికి దాన్ని ఏం చేస్తున్నాము, ఈ పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. ఈ పారామీటర్స్ పాస్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ ఎలా డైనమిక్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద యూజర్ ఇన్పుట్. ఓకే, ఆ ఫంక్షన్ని కాలబుల్ చేస్తూ వస్తున్నప్పుడు నువ్వు ఏ వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఏ వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను 10, 20 ఇచ్చాను. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాను? నెక్స్ట్ కాలబుల్కి 11, 12 అని ఇస్తున్నా. నెక్స్ట్ కాలబుల్కి 110 అండ్ 120 ఇచ్చాను. సో, ఇప్పుడు ఏమవుతుంది, ఇదే సేమ్ ఒక్కసారి డిఫైన్ చేసిన ఫంక్షన్ని ఏం చేస్తున్నా, 3 సార్లు యూజ్ చేస్తున్నా డిఫరెంట్ ఇన్పుట్స్ యూజ్ చేసి. ఈ టైప్ ఆఫ్ డైనమిక్ ఫంక్షన్ మనకి మోస్ట్లీ అన్ని కేసెస్లో మన రియల్ టైం లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. ఓపెనింగ్ అకౌంట్ ప్రాసెస్. బ్యాంక్ అకౌంట్ ఒకడే ఓపెన్ చేయడుగా, కొన్ని వేల మంది ఓపెన్ చేస్తారు. సో, అన్ని వేల మంది ఇన్పుట్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఏ అనేది నేమ్ అనుకుంటే, బి అనేది ఆధార్ కార్డు అనుకుంటే, ఆ నేము ఆధార్ కార్డులు ఎంతమంది అయినా ఇచ్చి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే డైనమిక్గా అది వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం ఉన్న యూసేజ్ కేసెస్లో అయితే మీరు డైనమిక్ ఫంక్షన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాట్స్ ఇట్. నౌ విల్ సీ ద అవుట్పుట్ ఫర్ దిస్. ఎక్కడ మిస్ అయింది చెప్తారా? కోలన్ సార్. ఎస్, కోలన్. వై కోలన్? ఇట్స్ బ్లాక్, రైట్? సో, బ్లాక్ కాబట్టి నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ బ్లాక్ అనేది చూపిస్తుంది. సో, బ్లాక్ అని ఇది మనకి ఆల్రెడీ చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ కోలన్ ఇవ్వాలి కంపల్సరీ. నా లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. 23 we got the output. So this is how we can create a dynamic function, right, based on user input. And these are same function we can give in a different way also. Let's get it. um,
A equal to int of input of enter enter the A value, B value. ఒకటే సరిపోతుంది కదా. Enter A value 10, enter B value 20, 30. Again I am running 30, next 40. Again I am running 60, next 70. Again I am running. So whenever you are trying to run the same function, it is asking the value and the output is different based on the input, right? స్టాటిక్ ఫంక్షన్లో అలా కాదు, నువ్వు ఎన్నిసార్లు రన్ చేసినా అదే అవుట్పుట్ వస్తుంది, ఎన్నిసార్లు రన్ చేసినా అదే అవుట్పుట్ వస్తుంది. కానీ డైనమిక్ ఫంక్షన్ ఏమవుతుందంటే డేటా బేస్ చేసుకొని అది ఒక ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద డైనమిక్ అండ్ స్టాటిక్ ఫంక్షన్. Okay, now let's move to the dynamic function categorization. So in the sense of parameter, so parameters బేస్ చేసుకొని చూస్తే డైనమిక్ ఫంక్షన్లో మనం 4 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అనేది ఎవాల్వ్ అవుతాయి. ఏంటి 4 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అంటే రిక్వైర్డ్ ఆర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. Now we will see one by one, and these four are very important. You might know it, but you should give some like insights into the dynamic function. Better to get to know about it. Now we will see the required or positional arguments first, and we have seen the how to create the create function, right, and how it can be called. Now we'll see the required arguments. Now we should give values to the required arguments. The given values falls in the incorrect positional order. ఇప్పుడు ఇక్కడ అడిషన్ ఏ కమా బి అని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఫస్ట్ పొజిషన్లో ఏముంది, ఏ ఉంది. నెక్స్ట్ పొజిషన్లో ఏముంది, బి ఉంది, రైట్. సో 0 పొజిషన్ ఇది, 1 పొజిషన్ ఇది. మీరు కంపల్సరీ ఆర్గ్యుమెంట్స్ ఐ మీన్ వాల్యూస్ కానీ వేరియబుల్ కానీ మల్టిపుల్గా పాస్ చేస్తారంటే దట్ యూ మస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఇండెక్స్. ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0, రైట్. ఏ ఏ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, బి అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. సో రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఏమో జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇచ్చేకి లేదు. ఎలా అంటే ఇప్పుడు ఒక్క నిమిషం తీసేసాను అది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, అడిషన్ ఏ కమా బి ఇంట్ ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా అడిషన్ ఆఫ్ 10, 20. సో మీ కేసులో ఇక్కడ 10 అంటే ఏదైనా అనుకోవచ్చు అనుకుంటారు, కానీ కంప్యూటర్ తీసుకునేది ఇక్కడ ఏది ఫస్ట్ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఉన్నటువంటి వాల్యూనే అది అసైన్ చేస్తుంది. సెకండ్ పొజిషన్లో ఇక్కడ ఏది డిఫైన్ చేయబడిందో ఆ వాల్యూని అక్కడ అసైన్ చేస్తుంది. అంటే A=10, B=20 ఇలా వాల్యూస్ని అసైన్ చేసుకుంటుంది. నువ్వు పర్టికులర్గా ఇవ్వాలి అనుకుంటే ఇది లేదు 20 వాల్యూ దానికి వెళ్ళాలంటే యూ కెన్ గివ్ ఇన్ ఏ రివర్స్ ఆర్డర్. ఓకే, ఇవంటే 2 ఉన్నాయి కాబట్టి మనం ఇస్తాం సార్. ఇప్పుడు 1000 ఉన్నాయి అనుకోండి, 1000 వాల్యూస్ని మనం ఎక్కడ ఏ దానికి అసైన్ చేస్తున్నామో మీకు అర్థం కాకపోవచ్చు అంటారు. అటువంటిప్పుడు ఏం చేసుకోవాలంటే బెటర్ టు గివ్ A=20, B=10. ఇలాగైనా మీరు ఇచ్చుకున్న అది వర్కౌట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. చూడండి, A=20 ఇస్తే ఏకి 20 అసైన్ అయింది, B=10 ఇస్తే బికి అసైన్ అయింది. సపోజ్ నేను వాల్యూను మార్చేస్తాను. అడిషన్ ఆఫ్
of 10, 20 డిఫరెన్షియేషన్ కనిపించట్లే కదా. ప్రింట్ ఏ ప్రింట్ బి అని ఇస్తా. The value of a is the value of b is. And now we see the differentiation. ఏమైంది ఫస్ట్ దానికి ఫస్ట్ ఫంక్షన్లో కొంచెం డిఫరెన్షియేషన్ చేస్తా. నా ఫస్ట్ చూడు ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాను, బి ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఆబ్వియస్లీ రెండు మెథడ్లో 10, 20 అని ఇస్తే ఆటోమేటిక్గా ఏమైంది పొజిషన్ బేస్ చేసుకొని ఏ ఈక్వల్ టు 10 అయింది, బి ఈక్వల్ టు 20 అయింది. సో ఈ రకంగా పొజిషనల్ ఆర్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే దీని అర్థం ఇదే. ఓకేనా, అంటే అది నువ్వు పారామీటర్స్ని ఏదైతే పాస్ చేస్తున్నావో ఫంక్షన్లో ఆ పారామీటర్స్ని ఆర్డర్ బేస్ చేసుకొని నువ్వు ఇచ్చే ఇన్పుట్ని వాల్యూస్ అసైన్ చేసుకుంటుంది. దట్స్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే పొజిషన్ బేస్ చేసుకునేది ఆర్డర్ చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మీన్స్ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం దాన్ని కూడా. వీ కెన్ పాస్ వాల్యూస్ బేస్డ్ ఆన్ పారామీటర్ నేమ్. పారామీటర్ నేమ్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వాల్యూని పాస్ చేయొచ్చు. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ ఫాలో ద పొజిషనల్ ఆర్గ్యుమెంట్. అంటే ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి లేదు. సపోజ్ దిస్ ఇస్ అ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, లైక్ ఇది కీ, ఇది వాల్యూ అవుతుంది, ఇది కీ, ఇది వాల్యూ అవుతుంది కదా. నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు అని ఇచ్చాను. అంటే ఇక్కడ పొజిషన్లో ఫస్ట్ ఏనే డిసైడ్ చేసింది, బి కూడా డిసైడ్ చేయబడింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బి ఈక్వల్ టు 20 అని ఇస్తా, ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తా. అది తీసుకుంటుందా? నో, ఇట్ విల్ గివ్ ఎర్రర్. అది చూద్దాం అది వర్కౌట్ అవుతుందో లేదో. ఏమొచ్చింది? ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10, ద వాల్యూ ఆఫ్ బి ఈస్ 20. ఇక్కడ చూడండి, మనము కీవర్డ్ బేస్ చేసుకొని మనం వాల్యూ ఇచ్చాం కదా. సో ఇప్పుడు నేను మీకు ఒకటి కీవర్డ్ ఒకటి వితౌట్ కీవర్డ్ ఇస్తాను చూడి. ఇప్పుడు బి ఈక్వల్ టు 20 అనుకుంటున్నా, ఏ ఈక్వల్ టు 10 అనుకుంటున్నా. నా విల్ సీ ద డిఫరెన్షియేషన్. అడిషన్ గాట్ మల్టిపుల్ వాల్యూస్ ఫర్ ఆర్గ్యుమెంట్ ఏ అని వచ్చింది. అంటే నువ్వు ఇస్తే కంప్లీట్గా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇవ్వాలి, లేదు అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని ఇవ్వాలి. ఇక్కడ ఏం చేస్తున్నా, రెండు మిక్స్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని మిక్స్ చేస్తున్నా, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని మిక్స్ చేస్తున్నా. ఎందుకు ఇలా మిక్స్ చేస్తున్నాను అంటే ఈ 20 అనేది బికి రావాలి, ఇది ఏ అనేది 10కి రావాలి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇలా ఆర్డర్లో నువ్వు డిజార్డర్లో ఇచ్చావు. లైక్ ఇట్స్ నాట్ ఇన్ పొజిషనల్ ఆర్డర్. ఏ అనేది 0 ఇండెక్స్లో ఉంది, ఇక్కడ 20 అనేది 0 ఇండెక్స్లో ఉంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చావు, అంటే ఒకే వేరియబుల్కి నువ్వు రెండు వాల్యూని అసైన్ చేస్తున్నట్లు నువ్వు చెప్తున్నావు. సో దట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్. నువ్వు అలా ఇవ్వాలి అనుకుంటే బెటర్ టు గివ్ లైక్ ఇక్కడ 20 ఇచ్చి బి ఈక్వల్ టు 30 ఇచ్చావంటే దెన్ ఇట్ విల్ టేక్ ఏ ఈక్వల్ టు 20 అనుకుంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఆబ్వియస్లీ యూ గేవ్ బి ఈక్వల్ టు 30, రైట్? సో ఇట్ విల్ టేక్ ద బి ఈక్వల్ టు 30 అండ్ ఇట్ prints the output. Okay, it should follow the positional arguments. Remember that, sorry, positional parameter. ఈ పొజిషనల్ పారామీటర్ని బేస్ చేసుకొని అది వర్కౌట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, యూ మస్ట్ ఫాలో ద ఆర్డర్ ఫాలో అవ్వకుంటే నీకు రాంగ్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద
keyword arguments. Keyword argument is nothing but we assign the value in the key value pair. Okay, that's the reason we are calling it as keyword arguments. Now we see the default arguments. What do you mean by default arguments? So using default argument, you can give default values to the parameters. That's we already seen. Default arguments should follow the positional arguments. So default arguments అంటే A, B and C. The same sense. Uh, నువ్వు ఇక్కడ ఏ 7, 8 అని ఇచ్చావు. ఓకే, ఈ చూసుకోండి, C ఈక్వల్ టు 20. C, C. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే వైల్ డిఫైనింగ్ ద ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడే మనం ఇక్కడ పారామీటర్కి వాల్యూ పాస్ చేస్తాం. దట్స్ ద కాల్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. పారామీటర్కి మనం పాస్ చేస్తున్నాం, ఏంటి వాల్యూని పాస్ చేస్తున్నాం. ఈవెన్ తో యూ డోంట్ గివ్ ద వాల్యూ వైల్ కాలింగ్ ద ఫంక్షన్ కాల్ చేయలేదు. ఇక్కడ నేను సి వాల్యూ ఇవ్వలేదు, గమనించండి. సి వాల్యూ ఇవ్వకుండా నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే నేను ఏ వాల్యూ ఇచ్చాను, బి వాల్యూ ఇచ్చాను, సి వాల్యూ ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడే ఇచ్చాను. దిస్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ వాల్యూ. దిస్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ వాల్యూ. సో డిఫాల్ట్ వాల్యూని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీన్నే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. అది కూడా ఇట్ మస్ట్ ఫాలో ద పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని ఫాలో అయ్యే ఆ యొక్క డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కానీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కానీ వర్కౌట్ చేయాల్సిందే. దట్స్ ద బేసిక్ ప్రిన్సిపల్. మినిమం ఇట్ షుడ్ ఫాలో ద సేమ్ సెన్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. చూడండి, ఇక్కడ కూడా అదే ఉంది. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ ఫాలో ద పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. రైట్, నా యూ గాట్ ద పాయింట్ how to define the default arguments. Now we see the variable length args. What do you mean by args? Args is nothing but sometimes మనకి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ డిఫైన్ చేశాం కదా, ఏ కమ బి కమ సి అని. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పాస్ చేశాను? ఆల్మోస్ట్ నేను పాస్ చేసిన పారామీటర్స్ ఏంటి అంటే కదా, 3 పారామీటర్స్ పాస్ చేశాను. 3 పారామీటర్స్ పాస్ చేశాను. అయితే అడిషన్ మూడింటికే చేయమని చెప్తున్నా. సపోజ్ మనకి స్కూల్ తీసుకుందాం. స్కూల్లో సబ్జెక్టులు ఏంటంటే 6 సబ్జెక్టులు ఉంటాయి కదా. ప్రతి క్యాండిడేట్కి 6 సబ్జెక్టులు. అట్లా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. వేల మంది స్టూడెంట్స్కి అన్ని సబ్జెక్ట్స్ అడిషన్ చేయాలంటే దట్స్ నాట్ పాసిబుల్ యూజింగ్ దిస్ 3 ఆర్గ్యుమెంట్స్. 3 పారామీటర్స్ని పాస్ చేయకుండా చేయలేము. కానీ మనం ఇక్కడ 6 యూజ్ చేయాలి. ఒకసారి కొన్ని ఆప్షనల్ సబ్జెక్టులు కూడా వస్తాయి అడిషన్గా. 7 రావచ్చు, 8 రావచ్చు, ఒకసారి 5 రావచ్చు, ఒకసారి 4 రావచ్చు, ఒక ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి కూడా. ఓకే, అటువంటిప్పుడు ఏం చేస్తామంటే వీ బెటర్ గివ్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, అంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం యూజ్ చేస్తాం. యూజింగ్ ఆర్గ్స్ ఈస్ నథింగ్ బట్ స్టార్. వీ కెన్ టేక్ n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇట్ విల్ టేక్ 0 to many values in tuple ఫార్మాట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రతిదీ మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కమ బి అని ఇచ్చి స్టార్ సి అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఏ కమ బి స్టార్ సి అని ఇచ్చేసామంటే అది మల్టిపుల్ వాల్యూస్ని తీసుకుంటుందని దాని అర్థం. మీరు ఎగ్జాంపుల్ కావాలంటే ఒకటి చూద్దాం. అడిషన్ 10, 20, 30, 40, 50, 60, 70, 70 ఇన్ని ఇచ్చాను వాల్యూస్. కానీ అక్కడ డిఫైన్ చేసింది 3 కదా, ఏ బి స్టార్ సి. ఓకే, ఇలా ఇన్పుట్ని నువ్వు ఎంతైనా ఇచ్చుకుంటే అది కన్సిడర్ చేసేది ఇట్ షుడ్ ఫాలో ద పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలో అవ్వాలి. ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. నెక్స్ట్ బి ఎంత అవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ సి ఎంత అవుతుంది? యాక్చువల్లీ 30 అవ్వాలి, కానీ మనం స్టార్ సి యూజ్ చేస్తాం కదా. స్టార్ అంటే దాని మీనింగ్ ఏంటి? మెనీ అని అర్థం. సో 30 to 70 దాకా అది అక్కడ ప్రింట్ అవుతుంది. 30 to 70 దాకా అది ప్రింట్ అవుతుంది. లెట్స్ సీ. గట్ ఇట్ రైట్, ఇట్ కేమ్. ఏ ఈక్వల్ 10 అసైన్ అయింది,
బి ఈక్వల్ టు 20కి అసైన్ అయింది. సి ఈక్వల్ టు 13 నుంచి 70 దాకా అది టపుల్ ఫార్మాట్లో తీసుకుంది. దిస్ ఇస్ హౌ ద వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ విల్ వర్క్అవుట్. Got it? Got the point, right? So why we are using it means whenever we want to give the more input, then it will take in a tuple format. Okay. Now we will see the another one. Variable length arguments. What do you mean by variable length arguments? Variable arguments is different. Variable length arguments is different. సో ఒక డేటా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, డేటా రిప్రజెంటేషన్ అనేది ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ డిజిటల్ సొల్యూషన్స్లో ఒకటి ఎలా ఉంటుందంటే కీవర్డ్ వాల్యూ అండ్ కీ వాల్యూ పేరులో ఉంటుంది. లేదు అంటే మల్టిపుల్ డేటాలో రిప్రజెంట్ అవుతుంది. సో మల్టిపుల్ డేటాలో ఎలా రిప్రజెంట్ అవుతుందంటే ఈ కాన్సెప్ట్ మీకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఈక్వల్ 10 ఇలాగైనా డేటా రిప్రజెంట్ అవుతుంది. లేదంటే ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 ఇలా అన్నా రిప్రజెంట్ అవుతుంది. లేదు అంటే ఏ ఈక్వల్ టు వంకాయలు 20 రూపీస్, బెండకాయలు 30 రూపీస్, ఇది కేజీ ఇలా అన్న రిప్రజెంట్ అవుతుంది. ఈ 3 ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫార్మాట్లోనే ఆల్మోస్ట్ అన్ని డేటా రిప్రజెంట్ అవుతుంది. ఏ డేటా తీసుకున్నా ప్రజెంటేషన్ మాత్రం ఈ డేటాలోనే ఉంటుంది. సమ్ మే బి ద గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఉండొచ్చు, సమ్ మే బి ద రిటర్న్ ఫార్మాట్ ఉండొచ్చు. ఏ ఫార్మాట్ తీసుకున్నా కూడా డేటా రిప్రజెంటేషన్ ఇలాగే ఉంటుంది. మీకు కావాలంటే డేటా విజువలైజేషన్ ఒకసారి చూపిస్తాను, ఎలా యాక్చువల్లీ డేటా సైన్స్లో కూడా వర్కౌట్ అవుతుందా. సో ఈ రకంగా మీరు థింక్ చేయడం స్టార్ట్ చేస్తే then you will rock the Python language and you can easily adopt the data science subject and also machine learning algorithms. ఈ రకంగా మీరు నేర్చుకోగలిగితే కమింగ్ సబ్జెక్ట్స్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు అదర్ హైయర్ కేటగిరీ ఆర్ హైయర్ కెరీర్, దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, నా మనం ఈ డేటాని పాస్ చేసేది చూసాం. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఏ ఈక్వల్ టు 10 ఎలా పాస్ చేసుకోవాలో చూసుకున్నాం. ఏ ఈక్వల్ టు మల్టిపుల్ వాల్యూస్ని కూడా మనం డైనమిక్ ఫంక్షన్లో ఎలా పాస్ చేసుకొని యూజ్ చేసుకోగలమో చూసాం. నెక్స్ట్ ఏం డేటా అంటే ఈ డేటా రిప్రజెంటేషన్. డైనమిక్ ఫంక్షన్లో ఈ డేటా రిప్రజెంటేషన్ కూడా మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే యూజింగ్ ద క్వార్క్స్ అంటారు దీన్ని, యాక్చువల్లీ క్వార్క్స్ అంటాం. లేదంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అనొచ్చు. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇట్స్ లైక్ స్టార్ట్స్ విత్ అ డబల్ స్టార్. ఓకే, డబల్ స్టార్తో స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇదే ఫంక్షన్ అనుకుందాం. నేను ఇక్కడ స్టార్స్ తీసేసి డబల్ స్టార్ సి పెట్టాలి. డబల్ స్టార్ సి పెడుతున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 30 వాల్యూ ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ టు 20 అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే బి డైరెక్ట్ ఇచ్చేస్తాను. సారీ, బి ఆల్రెడీ ఉంది కదా. ఎక్స్ ఈక్వల్ టు అండ్ వై ఈక్వల్ టు నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎక్స్ఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ వైవై ఈక్వల్ టు. ఇక్కడ నేను ఇలా పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది, మనకు అవుట్పుట్ వస్తుందో రాదని చెక్ చేస్తాం. ఇప్పుడు దాకా చెప్పుకునేది మనకు యూజ్ అవుతుందో లేదో చూస్తే సరిపోతుంది. ఏమైంది, మనకి ఎగ్జిస్టెన్స్లో వచ్చింది. సార్ మరి ఏంటిది ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 10 20 ఏ ఈక్వల్ టు 10 ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఇవి ఎక్స్ వై జెడ్లు సపరేట్ వేరియబుల్గా క్రియేట్ చేసాము అంటే కొన్నిసార్లు కొన్ని కేసెస్లో మనము మనం డిఫైన్ చేసినటువంటి ఫంక్షన్లో బేస్ చేసుకుని వేరియబుల్ని యాక్చువల్లీ మనం వాల్యూ ఇవ్వాలి కదా. అలా కాకుండా నీ అంతటి నువ్వే ఓన్ వేరియబుల్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, మనకి డిఫాల్ట్గా లేకుంటే డైనమిక్ ఫంక్షన్లో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పాస్ చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యుయేషన్లో వి గో విత్ ద క్వార్క్స్ మెథడ్. అలా ఇచ్చినప్పుడు నువ్వు స్పెసిఫిక్గా ఇది మెన్షన్ చేసావని అది కంప్లీట్గా డిఫరెన్షియేషన్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది రియల్ టైం లైఫ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుందంటే సపోజ్
ఒక కంపెనీ అనుకుందాం. కంపెనీలో జనరల్‌గా పాస్ అవ్వాల్సింది ఏంటి అంటే ఆహ్, ఐడీ కార్డ్ బేస్ చేసుకొని మనం ఎవరి డీటెయిల్స్ అయినా తీసేసుకోవచ్చు. కానీ ఐడీ కార్డు కేటగరైజేషన్ చేసేటప్పుడు కూడా అడ్మిన్ అని ఉంటుంది. లేకుంటే మేనేజ్మెంట్ సైడ్ అండ్ స్టాప్ అంటారు. ఓకే. లేకుంటే నాన్ స్టాప్ గాని స్టాప్ గాని అంటారు కదా! సో, స్టాప్ వాళ్ళకి ఎలా కేటగరైజ్ చేస్తారు? నాన్ స్టాప్ ఆహ్, ఫ్యాకల్టీకి ఎలా డిఫరెన్షియేషన్ చేస్తారు అంటే ఆహ్, నాన్ స్టాప్ నాన్ స్టాప్ అంటే స్టాఫ్ కాని వాళ్ళు. అంటే రిసెప్షనిస్టు, క్లీనింగు, క్లీనర్స్ ఉంటారు గదా! వాళ్ళంతా నాన్ స్టాప్ కిందకొస్తారు. నాన్ స్టాప్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎంతమందైనా జాయిన్ అవ్వచ్చు, తీసేయొచ్చు. అది కాంట్రాక్ట్ పొజిషన్స్ కాబట్టి. కానీ స్టాప్ ఉంటారు గదా! ఒక కంపెనీకి స్టాప్ అంటే ఎంప్లాయీస్. వాళ్ళని మాత్రం తీసేయడానికి వీల్లేదు. వాళ్ళని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏ, బి అనే డైరెక్ట్‌గా డిఫైన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్‌డ్‌గా ఉంటారనమాట. ఎప్పుడంటే అప్పుడు రిక్రూట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఓకే. దేర్ ఈస్ ఎ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. ఈవెన్ ఇప్పుడు మీరు నాకు ప్రొఫైల్‌లో పెట్టినా కూడా అన్ని కంపెనీలు మీకు కాల్ చేస్తున్నాయి. వేకెన్సీస్ చాలా ఉన్నాయని ఫీల్ అవుతుంటారు. కానీ అలా కాదు. హైర్ చేసుకోవాల్సింది. ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు వేకెన్సీస్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేసుకోకూడదు. గవర్నమెంట్ ఏం చేస్తది వాళ్ళకి ఫైన్ ఏస్తది. సో, ఆ రకంగా మనం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌ని మనం ఇక్కడ ఎక్కడ ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ పర్మనెంట్ ఎంప్లాయీసే కౌంటబుల్ కాబట్టి, ఈ కౌంటబుల్ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్‌ని మనం డిఫైన్ చేస్తాం. మిగతా వాటిని మనం స్కిప్ చేస్తాం. ఆల్‌మోస్ట్ స్కిప్ చేస్తాం. కాంట్రాక్ట్ గాయ్స్ అంటే మనం పెద్దగా ఎవరిని పట్టించుకోం. దిస్ ఈస్ వేర్ వి గెట్ ద డిఫరెన్షియేషన్ ఇన్ ద ఆహ్, ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్‌లో ఎందుకు అక్కడ ఉపయోగపడతాయి రియల్ టైమ్ లైఫ్‌లో. ఈ రియల్ టైమ్ లైఫ్‌లో యూజ్ అయ్యేటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ రకంగా యూజ్ అయితాయి. ఓకే. దిస్ ఈస్ హౌ వి కెన్ పాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్‌సైడ్ ద ఆహ్, dynamic function. Now, the most important thing is while defining a uh, function, it's better to return some value, right? డిఫైన్ చేసేటప్పుడు ఫంక్షన్‌ని నువ్వు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయలేదు గుర్తుపెట్టుకో. డెఫినెట్‌లీ యూ షుడ్ రిటర్న్ ఎ వాల్యూ. యూ షుడ్ యూజ్ రిటర్న్ ఏ అని ఇచ్చేయాలి. లేకుంటే రిటర్న్ బి అని ఇచ్చేయాలి. లేకుంటే రిటర్న్ సి అని టైప్ చేయాలి. ఇలా చేస్తేనే అది వాల్యూ అవుతుంది. డిఫైన్ చేసేటప్పుడు మాత్రమే. ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఇలా టైప్ చేయాలి. లేదు అంటే ఆహ్, ఇట్ మనకి ఏం చేస్తుందంటే అది మనం కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేదని వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. సేమ్ అడిషన్ ఐయామ్ కాలింగ్ ఇట్ 10, 20, x equal to 10, y equal to 20. కాల్ చేయలేదా? ADDITION కరెక్టే కదా ఇచ్చింది. వింటావు కదా? ఓకే ఫైన్. He dropped 5i. ఒక్క నిమిషం. A plus B. Addition ADDIT okay. 10, 20. అవుట్పుట్ రావట్లేదు. Better to check with the documents.
Now return keyword is to return the value from the function. ఒక వాల్యూని రిపెట్ చేయడానికి మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో we give it as a return keyword. After executing return keyword, function will terminate and we can use many return keywords inside a function. యాక్చువల్లీ ఒక ఫంక్షన్ మీరు కాల్ చేస్తే అది రొటేట్ అవుతూనే ఉంటుంది, లైక్ ఇన్ ఇట్స్ లైక్ ఏ లైఫ్ సైకిల్ లాగా. మనం రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము అంటే దెన్ ఇట్ విల్ రిటర్న్, యాక్చువల్లీ వాల్యూని రిటర్న్ చేయాలి, బట్ ఎందుకు ఇది రిటర్న్ చేయలేదు. లెట్స్ గివ్ సమ్ addition. Addition is done. In most కేసెస్లో అది వర్కౌట్ అవుతుంది, ఇందులో రావట్లేదు. C equal to A plus B. Okay, return C. Maybe this will work out. ఓకే, మోస్ట్ కేసెస్లో వర్కౌట్ అవుతుంది, ఇది ఎందుకు వర్క్ అవ్వలేదు. ఓకే ఫైన్, దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్ ద రిటర్న్ ఫంక్షన్. సో దీన్నే మనం ట్రై చేద్దాం. Print return, okay, it is fine. Greater than 30, B is greater than 30, B value 30 is greater than 30 is the before return. ఓకే, అబ్జర్వ్ చేశారు ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తుందంటే బి గ్రేటర్ దాన్ 31, ఆల్రెడీ 31కి గ్రేటర్ దాన్ ఉంది బి వాల్యూ కదా. ఈ బి వాల్యూ 39 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ అంటే ఫంక్షన్ని స్టాప్ చేస్తుంది. ఈ ప్రింట్ ఫంక్షన్ ఉంది కదా, నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా అది రిటర్న్ అనేది అక్కడే స్టాప్ చేసేస్తుంది. ఓకే, దీన్ని ఇలా కూడా వాడుకోవచ్చు, రిటర్న్ కీవర్డ్ని. బేసికల్గా రిటర్న్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు, బట్ మన కేసులో అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే ఫైన్, లెట్స్ సీ ఇన్ ద స్టాటిక్ ఫంక్షన్స్లో మేబీ వర్కౌట్ అవ్వచ్చు. A equal to 20, B equal to 30, C equal to A plus B. Return C. Yeah. Oh shit. Colon is very important. You are forgetting it. ఈ కేసులో కూడా వర్కౌట్ అవ్వలేదు. సో అండ్ మీకు ఇంకో కేసు ఎప్పుడైనా చూస్తాను. మనకి ఇంకా ఉన్న కోడింగ్ చాలా ఉంది కాబట్టి అక్కడ కంపల్సరీ మనకి రిటర్న్ వస్తుంది, చెప్తాను. బట్ రిటర్న్ ఎందుకు ఇచ్చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్, లేకుంటే టు టర్మినేట్ ద ప్రాసెస్ని టర్మినేట్ చేయడానికి మనం రిటర్న్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్స్. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్? No questions, right? No, sir. Okay. Now we see the third category. Now we have seen the three categories అని చెప్పాను కదా. ఒకటి ఏంటి, BUILT బుల్టిన్ ఫంక్షన్ అని, తర్వాత ఏంటి యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని, DFIN డిఫైన్ ఫంక్షన్ అని చెప్పాను, తర్వాత అనానిమస్ అని చెప్పాను కదా. అనానిమస్ ఫంక్షన్స్ యూజర్ డిఫైన్లో ఏమొస్తాయంటే స్టాటిక్ ఫంక్షన్ వస్తుంది, నెక్స్ట్ డైనమిక్ ఫంక్షన్ వస్తుంది. ఓకే, డైనమిక్లో మళ్ళీ ఏంటి కేటగరైజేషన్ అంటే ఒకటి ఏంటి రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి ఆర్క్స్ కార్క్స్, ఏజిఆర్జిఎస్, ఆర్క్స్ అండ్ quarks. Both are same, KWA or GS. Okay. Now we see the anonymous functions. Anonymous functions అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనమాట పైథాన్. ఓకే, పైథాన్ అనానిమస్ ఫంక్షన్స్ అని కొడితే మీకు చూపించేస్తుంది. పైథాన్ డాక్యుమెంటేషన్ లేదా, ఓకే ఏదో ఒకట్లే. స్టోర్ డేటా సెట్ ఇద్దాం, బాగా ఇస్తాడు. ఈ అనానిమస్ ఫంక్షన్స్లో ఏమేమి వస్తాయంటే ఆల్మోస్ట్ ఏ కేసెస్ అంటే లిస్ట్ కంప్రెషన్, డిక్షనరీ కంప్రెషన్ అండ్ సెట్ కంప్రెషన్, లాంబ్డా ఫంక్షన్. బేసికల్లీ ఇప్పుడున్న కేసెస్లో అయితే కేవలం లాంబ్డా ఫంక్షన్ మాత్రమే వస్తుంది. సో ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, లాంబ్డా ఫంక్షన్ అనేది ఇట్స్ ద సేమ్ ఫంక్షనే, బట్ ఇది ఎలా తీసుకుంటుందంటే మనం సారీ ఫస్ట్ లాంబ్డా అనేది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. లాంబ్డా ఈస్ అనదర్ వే టు క్రియేట్ ఏ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం లాంబ్డా ఫంక్షన్. బట్ లాంబ్డా ఈస్ ఓన్లీ వన్ లైన్ అనానిమస్ ఫంక్షన్. ఇట్ డజంట్ కంటెంట్స్ నేమ్. ఈ ఫంక్షన్కి నేమ్ ఉండదు, లాంబ్డా అనే దానికి నేమ్ ఉండదు. ఇది అనానిమస్ ఫంక్షన్. అండ్ యూజింగ్ లాంబ్డా వీ కెన్ డూ ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్. లాంబ్డాని యూజ్ చేసుకొని మనం కేవలం ఒక ఎక్స్ప్రెషన్నే మనం ఏం చేయొచ్చు, ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేదంటే సింపుల్గా ఒకటి చూద్దాం. ఇప్పుడు మనం డిఫైన్ చేసేటప్పుడు యాక్చువల్లీ మనం ఇలా ఇవ్వాలి కదా, ఫంక్షన్ డిఫైనేషన్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ హలో వరల్డ్. ఓకే, నా లాంబ్డా ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు మాత్రం యాడ్ ఈక్వల్ టు LAMBDA అని ఇచ్చేసి ఓకే ప్రింట్ హలో వరల్డ్. ఒక్క నిమిషం డైరెక్ట్ ఇచ్చేస్తా, 2+3 అని ఇస్తున్నా. ఏమవుతుంది చూద్దాం. సరే, అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. బట్ లాంబ్డా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం, ఇక్కడ డిఫైన్ చేస్తాం, కానీ కాలబుల్ చేయాలి. ఫంక్షన్ డిఫైన్ చేసినంత మాత్రాన ఏమవుతుంది, అవుట్పుట్ రాదు. రిమెంబర్ దట్, కాలబుల్ చేయాలి. చాట్ 1 కాలబుల్ చేసినా రాలేదు. మరి యాడ్ ఒకటే సార్, అది వన్ లేదు. ఓకే చూద్దాం. హలో వరల్డ్. సో ఈ డిఫైన్ ఫంక్షన్ని మనం ఇలా కాల్ చేస్తే వచ్చింది. బట్ ఇది లాంబ్డా ఫంక్షన్ కాదని మనం ఎలా కనుక్కోగలం అంటే, నా వీ హ్యావ్ ద ఐ మీన్ వెదర్ ఇట్ ఈస్ ఫంక్షన్ ఆర్ నాట్ అని ఎలా కనుక్కుంటామంటే, మనకి టైప్ ఫంక్షన్ ఉంది. సో యాడ్ 1 అనేది ట్రై చేస్తాం. ఇప్పుడు అది ఫంక్షన్ కాదని మనకు చెప్తుంది. ఎస్, ఇట్స్ ఏ ఫంక్షన్ అని మనకు చూపిస్తుంది. ఏంటి, యాడ్ 1 అనేది. ఇది ఫంక్షన్ అయినా కూడా మనకి కాలబుల్ ఎలా అవుతుందంటే, కాలబుల్ అనేది ఇట్స్ ఏ లైక్ డిఫరెంట్ వేస్లో మనం కాల్ చేయాలి. దాన్ని ఎలా కాల్ చేయాలంటే, ఇక్కడ చూడండి, ఒక వేరియబుల్కి ఇన్సర్ట్ చేసి ఆ వేరియబుల్ని ప్రింట్ చేశాడు. ఒక వేరియబుల్కి ఇన్సర్ట్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి. దీన్ని ఎలా ప్రింట్ చేయాలంటే, ఇప్పుడు యాడ్ 1 అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. డీజ్ డిఫరెంట్ మెథడ్ అయితే మీరు డైరెక్ట్గా యాడ్ అని ఇచ్చేసి కాల్ చేస్తారు. కానీ ఈ లాంబ్డా ఫంక్షన్ అయితే అలా చేయకూడదు. మనం ఏదో ఒకటి చేస్తాం, ఆపరేషన్ ఈక్వల్ టు యాడ్ 1 అని ఇలా కాల్ చేసి తర్వాత ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఆపరేషన్
ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది మనకి అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చిందా 5 అని వచ్చింది. సో ఈ రకంగా లాంబ్డా ఫంక్షన్ని మనం యూజ్ చేయవచ్చు. మోస్ట్ కేసెస్లో ఈ లాంబ్డా ఫంక్షన్ ఎన్నోసార్లు చాలా యూజ్ అవుతుంది. బట్ మీకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. లాంబ్డా ఫంక్షన్ ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే, లాంబ్డా ఫంక్షన్ని ఇలా డిఫైన్ చేస్తాం. జస్ట్ సింగిల్ లైన్లో ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు కదా. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ యూజింగ్ ద లాంబ్డా ఫంక్షన్. సో లాంబ్డా వితౌట్ ఆర్గ్యుమెంట్స్, లాంబ్డా విత్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. లాంబ్డా విత్ ఆర్గ్యుమెంట్స్, ఇట్స్ ద సేమ్ వన్. మనకు సార్ కొంచెం సార్ ఆ, సార్ ఇప్పుడు మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసినాం కదా సార్, యాడ్ అనే ఫంక్షన్ ని. ఆ, అప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్ లాంబ్డా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది సార్, అది ఎట్లా సార్? ఇక్కడ యాడ్ వన్ మార్చాం కదా, ఇదేమో యాడ్, జస్ట్ యాడ్. అంటే ఆ పైన ఫంక్షన్ ని కాల్ చేయదా సార్ అసలు? కాల్ చేసినప్పుడే కదా అయ్యేది. ఇది యాడ్, హ్మ్. నేమ్ వేరు కదా. నేమ్ వేరే సార్. నేమ్ వేరు కాబట్టి ఏ నేమ్ని కాల్ చేస్తుందో ఆ నేమ్కే వస్తుంది. అప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అనేది ప్రింట్ కాదా సార్, అది హలో వరల్డ్? నువ్వు కథ అంతేమని రాముడు సీత ఏమైనట్లుంది నీ కథ. ఏదైనా ఫంక్షన్ డిఫైన్ చేస్తే అది కాల్ చేసేంత వరకు అది ఏమి వర్కౌట్ చేయదని చెప్తున్నా కదా ప్రతిసారి. ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడే అది పలుకుతుంది, అంతవరకు పలకదు. ఇలా నువ్వు కాల్ ఓకే. చేస్తున్నప్పుడే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాల్ చేయకుంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే సార్. ఓకే. ఫంక్షన్ డిఫైన్ చేసినంత మాత్రాన ఎగ్జిక్యూట్ అవ్వాలని రూల్ ఏం లేదు. దానిని యూసేజ్ చేస్తేనే, యూసేజ్ అంటే కాల్ చేయాలి, ఫంక్షన్ కాల్ చేస్తున్నది వర్కౌట్ అవుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. సారీ సార్. ఓకే, నా వి సీ ద లాంబ్డా ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. విత్ ఆర్గ్యుమెంట్స్లో అంటే మనం ఈ లాంబ్డా ఫంక్షన్ ఎలా టచ్ చేయొచ్చు, ఏ కమా బి. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇలా ట్రై చేసి ఏదో ఒక వేరియబుల్ ఆర్ ఈక్వల్ టు యాడ్ 10, 20 ఇస్తున్నా. ఇది యాడ్ వన్ కదా, లాంబ్డా నేమ్ ఇక్కడ యాడ్ వన్ ఉంది కాబట్టి యాడ్ వన్. సో అది ఆర్గ్యుమెంట్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఏ కమా బి 10, 20 తీసుకున్నా. మనం చూద్దాం అవుట్పుట్ వస్తుందేమో. రాలేదు, ఎందుకంటే ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ ఆర్ 30. ఓకే, సో దిస్ ఈస్ ద లాంబ్డా విత్ ద ఆర్గ్యుమెంట్స్. లాంబ్డా ఫంక్షన్ జస్ట్ మీకు పర్పస్ కోసం చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. పోను పోను మనం దీన్ని చూస్తూ వస్తాంలేండి, టాపిక్ ఉంది కదా అని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ లాంబ్డా విత్ ఇఫ్ ఎల్స్. లాంబ్డా విత్ ఇఫ్ ఎల్స్, ఇట్స్ నథింగ్ బట్ ద సేమ్ వే ఏ కమా బి అంటున్నాను అనుకో. ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైనా కోలన్కి ముందే ఇస్తాం, ఎందుకంటే మనం ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు ఏ కమా బి కమా సి కమా అని ఇట్లా ఇస్తాం కదా, అవి కూడా కోలన్ ముందే కదా. అందుకు లాంబ్డా ఫంక్షన్లో కోలన్కి ముందే మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. ఓకే, ఫైన్. అండ్ ఇంకోటి ఏంటి, ఇఫ్ ఎల్స్ కదా. ఇఫ్ ఎల్స్లో ఏం చేస్తామంటే మనం కండిషన్ ముందే ఇవ్వాల్సి వస్తుంది. లైక్ ఎలా కండిషన్స్ మనం ముందే ఇస్తామంటే ఇక్కడ చూడండి, ఏ+10. ఏ+10 అనేది ఎంత అవుతుందో అంత అవుతుంది వాల్యూ ఇచ్చినాక. ఆ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నా. ఎప్పుడు అంటే ఏ గ్రేటర్ దాన్ 5 అయితే, లేకపోతే b+100. ఏ అనేది వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంటే అప్పుడే ఏ+10 అని చేయి అంటున్నా, లేకపోతే b+100 చేయమని చెప్తున్నా. ఇది చాలా సింపుల్. ఇది కొంచెం రివర్స్ ఆర్డర్లో ఉంటుంది, అంతకంటే ఏం లేదు. ఇక్కడ చూడి ఏ కమా బి అని ఇచ్చాను. సో ఏ+బి అంటున్నా అనుకో, ఏ+బి చేయమంటున్నా. ఇఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ 10, ఏ వాల్యూ 10 కంటే ఎక్కువ ఉంటేనే ఏ+బి చేయి అంటున్నా, లేకపోతే ఇది ఇఫ్కి సంబంధించినది. మనం ఇఫ్ ఎల్స్ కూడా ట్రై చేద్దాం. ఎల్స్ బి లెస్ దాన్ 5. సారీ, ఏ మైనస్ బి.
కండిషన్ కాదు కదా, ఎల్స్లో. బట్ దిస్ ఇస్ హౌ వీ కెన్ యూస్ విత్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ ఇలా, ఇదేమో యాడ్ 2 అని పెడతా, ఈ వేరియబుల్ యాడ్ 3 అని పెడతా, ఇక్కడ యాడ్ 2 అని పెట్టి నేను చూస్తున్నా. ఇప్పుడు యాడ్ 2 అంటే ఏమొస్తుంది, 6th లైన్లో ఉన్నటువంటి వాల్యూ వస్తుంది. ఏ ప్లస్ బి అంటే 10 ప్లస్ 20 30 అవుతుంది. 30 ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 10 కాదు కాబట్టి ఇది ప్రింట్ చేయదు. సో ఇట్ గివ్స్ నథింగ్. సింటాక్స్ మిస్ అయిందా? ఏం మిస్ అయింది? యాడ్ 2 లాంబ్డా కోలన్ సార్. కోలన్ ఇచ్చాను. సార్ ఇఫ్ దగ్గర సార్ ఫస్ట్ లైన్ 6 లో సార్. అక్కడ కోలన్ ఉండదు, బీపల్ 20 ఇస్తా. ఇఫ్ లేదనుకుంటా, యాక్చువల్లీ ఇది వెరీ అడ్వాన్స్ లెవెల్. సర్లే మళ్ళీ చెప్తాను, అది మనకి మళ్ళీ టాపిక్ వస్తుంది అప్పుడు కూడా చెప్తానులే. యాడ్ 2 లేదు కదా, యాడ్ 3. -10. ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్లీ 10 వాల్యూ 20 వాల్యూ, 10 వాల్యూ ఏ, బి 20 వాల్యూ బి, ఏ ప్లస్ బి యాక్చువల్లీ 30 అవుతుంది. 30 చేయమని చెప్తున్నా. ఎప్పుడు ఏ గ్రేటర్ దాన్ 10 అయినప్పుడు, ఏ గ్రేటర్ దాన్ 10 అయినప్పుడే ఏ ప్లస్ బి చేయమంటున్నా. ఆడ ఏ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ కాదు కదా, అందుకు ఏ మైనస్ బి ఎవాల్యుయేట్ అవుతుంది. ఏ మైనస్ బి అంటే -10 ఆన్సర్ వచ్చేసింది. సో ఈ రకంగా లాంబ్డా ఫంక్షన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ మళ్ళీ చూద్దాము. ఈ ఎక్స్ప్రెషన్ మళ్ళీ మనకి టాపిక్ ఉంది ఆల్రెడీ, ఆ టాపిక్లో మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఫంక్షన్స్ గురించి రిలేటెడ్ టాపిక్లో కొంచెం చెప్తున్నా అంతే. దట్స్ ఇట్ అబౌట్ ద ఫంక్షన్స్. డూ హ్యావ్